హలో అండి, అందరికీ నమస్కారం. మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈ పాయింట్ ఎవరైనా ఆలోచించారా అనేది నా డౌట్. ఒకసారి చూడండి. ఇది ఒక కొత్త విషయం. అంతేకాకుండా ఇందులో ఒక భయంకరమైన నిజం కూడా ఉంది. జస్ట్ తెలుసుకుందామా? రోడ్డు ప్రమాదం అని అనగానే అందరూ అయ్యో ఎంతమంది చనిపోయారు అని లెక్కల వైపే వెళ్తారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళకంటే కూడా ప్రాణాలతో బయటపడి ప్రతి నిమిషం చచ్చిపోతూ బతకాలా అన్న లక్షలాది మంది బాధితుల గురించి మీకు తెలుసా? భారతదేశంలో ఇది ఒక సైలెంట్ క్రైసిస్. ఒక్కసారి లెక్కలతో సహా చెప్తాను, ఒకసారి మీరు వినండి. లాస్ట్ 5 years లో గాయాలతో 3% పెరిగి 4,62,825 మంది ఉన్నారు. ఇందులో 1/3 వీళ్ళు 1,58,576 మంది చాలా ఘోరంగా గాయాల పాలై ఉన్నారు. వీళ్ళల్లో మెదడు దెబ్బతిన్న వాళ్ళు, కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు, వెన్నెముకే విరిగిపోయిన వాళ్ళు. లెక్కల ప్రకారం చూస్తే ఇది ఒక నంబర్ మాత్రమే, కానీ ఆ ఫ్యామిలీస్ కి ఎంత బాధ ఉంటుంది కదా. సాధారణంగా ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, పేద కుటుంబం అనుకోండి, ఎన్నేళ్ళు వాళ్ళ అప్పుల్లో ఉండాలి? లో ఇన్కమ్ గ్రూప్స్ లో మెడికల్ ఖర్చులు ఉంటాయి కదా, అది 52% ఉంటాయి. ఈ డబ్బులు కోల్పోవడం వల్ల వచ్చే నష్టం 25% ఉంటుంది. 14% మందికి మాత్రమే ఇన్సూరెన్స్ లాంటివి అందుతున్నాయి. అంటే మిగతా 86% అందరూ కూడా బాధపడే వాళ్ళంతా ఈ కష్టాలన్నీ ఒక్కళ్ళే ఎదుర్కోవాలి. ఏమది సిస్టమ్ ఫెయిల్యూర్ కాదా? ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. గోల్డెన్ అవర్ లో సరైన వాళ్ళకి వైద్యం అందింది అనుకోండి, ఎంతో మంది ప్రాణాలతో నిలబడేవాళ్ళు. అందుకే రైట్ టు ట్రామా కేర్ అని మన ప్రాథమిక హక్కు కావాలని నేను కాదు, సుప్రీంకోర్టే అంటుంది. తెలుసా మీకు విషయం? అయితే ఇప్పుడు డెలివరీ బాయ్స్ నుంచి డ్రైవర్స్ వరకు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ రిస్క్ లోనే ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం మన బాధ్యతే, కానీ ఒకవేళ ప్రమాదం జరిగితే ఆదుకోవడం ఎవరి బాధ్యత? గవర్నమెంట్ దేనంటారు. అయితే ఈ ప్రమాదాలన్నీ ఒక వార్తలు మాత్రమే ఉండిపోతున్నాయి, కానీ ఎంతో మంది జీవితాలు ఎట్లా అయిపోతున్నాయి. ఇక్కడ అప్రమత్తంగా ఉండడమే మన ఆయుధం అని నేను అంట. ఎందుకంటే రోడ్ ట్యాక్స్లు కడుతున్నాం కదా, అందుకు.